హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పటి వరకు మనము టెన్సెస్ గురించి స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం. ఈ రోజు మనకు ఇంగ్లీష్కే ఒక హార్ట్ లాంటిది, అంటే అది ఒక గుండెకాయ అన్నట్టు ఇంగ్లీష్లో. అదే టెన్స్ టాపిక్ అండి. ఆ టెన్స్ టాపిక్ లో మొదటి టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ సింపుల్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఈ ప్రెజెంట్ సింపుల్ అనేది టెన్స్ లో మొదటి టాపిక్, కొంచెం కన్ఫ్యూజన్ చేసేది, ఇబ్బందిగా కలిగించేది కూడా కొద్దిగా ఇదే. కానీ ఇక్కడ మీరు నా క్లాస్ కరెక్ట్ అంటే అసలు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది ఉంటుందో ఫస్ట్ అదే చెప్తాను మీకు. అది చెప్పినాక అసలు నేను డెప్త్ లోకి వెళ్తాను. ఓకే, ఆ ఇబ్బంది ఏందని ఒకసారి చూద్దామే. మనకి ఏదైనా స్ట్రక్చర్ అయితే తెలుసు, ఆల్రెడీ మీకు ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసు. ఆ ప్రెజెంట్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొదటైనా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ వర్బ్ కూడా V1 రూపంలో ఉంటుందని మనకు తెలుసు. అయితే ఈ వర్బ్ గురించే మనం ఇక్కడ, ఈ వర్బ్ అనేది కొంచెం జిమిక్లు ఉంటుంది ఇందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. మిగతా అక్కడ ఏ జిమిక్లు ఉండవు, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటాయి. ఈ వర్బ్ ఎలాంటి జిమిక్లు వేస్తుంది అనేది చూస్తే, అది థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చినప్పుడు అది రకరకాలుగా 2-3 రకాలుగా జిమిక్లు ఆడుతుంది. ఆ జిమిక్కి ఆడితే మీకు పసిగట్టగలిగితే ఎక్కడ ఆడుతుందనేది చూడాలి. ఇంకోటి, థర్డ్ పర్సన్ సింగులర్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు ఎప్పుడైనా సబ్జెక్ట్ అంటే ఏం చెప్పానండి, అది పర్సన్స్ అని చెప్పాను. ఆ పర్సన్లు కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పాను. ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడేవాళ్ళు, స్పీకర్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ పర్సన్, ఐ వి అన్నాను. సెకండ్ పర్సన్ అంటే యూ అన్నాను. మన పక్కన ఉన్న వాళ్ళు సెకండ్ పర్సన్, మాట్లాడేవాళ్ళు ఫస్ట్ పర్సన్. ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే మనం థర్డ్ పర్సన్ అని చెప్పాను. ఆ థర్డ్ పర్సన్ ఈ, షీ, ఇట్, ఎనీ సింగులర్ నేమ్ అయినా. నెక్స్ట్ దే అనేది ఫ్లూరల్ అని చెప్పాను. సింగులర్ ఫ్లూరల్ గురించి క్లియర్ గా ఫస్ట్ వీడియోలో కూడా స్టార్ట్ చేసి చెప్పాను. ఆ తర్వాత మనకు పర్సన్స్ అంటే సబ్జెక్ట్ కాడ పర్సన్స్ వస్తారు, ఇవే పర్సన్స్. ఈ పర్సన్ లో థర్డ్ పర్సన్ సింగులర్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి నేను మీకు మంచిగా క్లియర్ అర్థం కావడం కోసం ఒక వర్బ్స్ తీసుకున్నాను చూడండి. క్యాచ్, పుష్, మిక్స్, గో అనే వర్బ్ తీసుకున్నాను. ఈ ఎందుకు తీసుకున్నాను అనేది క్లియర్గా అర్థమైతే చూడండి. ఎప్పుడైనా ఈ వర్బ్ V1 అనేది ఐ గానీ, వి గానీ, యూ గానీ, దే గానీ, అంటే ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి, థర్డ్ పర్సన్ ఫ్లూరల్ కి ఎలాంటి చేంజ్ కాదు. ఒక్కసారి చూడండి, ఎలాంటి చేంజ్ కాదు. కానీ ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్కి వచ్చే వరకల్లా ఖచ్చితంగా చేంజ్ అయింది. ఆ చేంజ్ ని మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టెన్స్ లో మీకు అసలు ఇబ్బంది ఉండదు. ఈ టెన్స్ కాదు, ఏ టెన్స్ కూడా ఇబ్బంది ఉండదు. ఒక్కసారి చూడండి, ఈ ఒక్క టెన్స్ లోనే థర్డ్ పర్సన్ సింగులర్స్. ఇదే క్యాచ్ తీసుకున్నాను అనుకోండి, ఐ క్యాచ్, ఐ పుష్, ఐ మిస్, ఐ మిక్స్, ఐ గో అనొచ్చు, దే కూడా అనొచ్చు, యూ అనొచ్చు. ఏదన్నా కానీ ఈ వర్బ్ లో చేంజ్ కాదు. ఈ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఈ వర్బ్ లో చేంజ్ కాదు. బట్ ఇక్కడికి వచ్చారికి ఈ, షీ, ఇట్ నేమ్స్ అంటే మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ కాడికి వచ్చినాం. థర్డ్ పర్సన్ యొక్క సింగులర్స్ ఈ మాట్లాడితే ఇలా చూడండి, క్యాచ్ కు క్యాచెస్ వచ్చింది, పుష్ కు పుషెస్ వచ్చింది, మిస్ కు మిస్సెస్ వచ్చింది, మిక్స్ కు మిక్సెస్ వచ్చింది, గోకు గోస్ వచ్చింది. అంటే ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. ఈ ఈఎస్ ఎందుకు యాడ్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. ఎక్కడెక్కడైతే యాడ్ అవుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా చూడండి, ఒక వర్బ్కి, ఏదైనా వర్బ్కి సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎక్స్ కానీ, ఓ అని ఉన్నట్లయితే, అంటే వర్బ్ చివర కానీ ఎస్హెచ్, ఎక్స్, ఓ అనే ఏదైనా ఇట్లాంటి వర్బ్ కనుక, ఏ వర్బ్ అయినా కానీ మనం నేర్చుకున్న అన్ని వర్బులలో ఈ అక్షరాలు కనుక ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్స్ వస్తే అది ఈఎస్ అనేది యాడ్ అవుతుంది వర్బ్ అని గుర్తుంచుకోండి. ఎందుకు యాడ్ అవుతుంది అంటే, అది యాడ్ అవుతుంది అంతే. ఎందుకని కూడా మనం అనలేదు, దాని సబ్జెక్ట్ లో అలా ఫ్రేమ్ చేశారు. అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ అనేది ఇంకా మీరు గుర్తుంచుకోవాలంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ అన్నాం. ఎట్లా గుర్తుంచుకోవాలో జస్ట్ క్యాజువల్ గా మీకోసం గుర్తు కోసం చెప్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా పక్కన ఇంకో ఫ్రెండ్ మాట్లాడుతాను. నేను ఫస్ట్ పర్సన్, నువ్వు సెకండ్ పర్సన్ అనుకున్నాను. థర్డ్ పర్సన్ ఎక్కడో ఉన్నాను, ఫ్రెండ్ని పిలుస్తున్నా. పిలిస్తే ఆ ఫ్రెండ్ ఏమంటాడు, అరే నేను ఒక్కనే రావాలా అని పిలిచినవారా, రాముని పిలిస్తే లక్ష్మణ్ని పిలిచినవారా అని అంటారా అంటే వీళ్ళు ఒంటరిగా రాలేరు అని ఒకటి గుర్తుంచుకోండి. వీళ్ళు ఒంటరిగా రారు, వాళ్ళ పక్కన ఎస్ఓ, ఈఎస్ఓ, ఐఎస్ఓ తీసుకొని వస్తారని గుర్తుంచుకోండి. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇట్లా మీకు అర్థం కావడం కోసం చెప్పాను ఇది. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇది నోట్ 1 అని రాసుకోండి. సిహెచ్ ఏదైనా వర్బ్ చివర సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎక్స్ కానీ, ఓ కానీ ఉన్నదనుకోండి. ఓ ఉంటే దాన్ని థర్డ్ పర్సన్ సింగులర్స్ కాడ ఈఎస్ అనేది యాడ్ చేస్తామని ఒక నోట్ రాసుకోండి. ఎందుకంటే అందుకే నోట్ నెంబర్ 1 అన్నా. ఇక సెకండ్ నోట్ గురించి వద్దామండి. సెకండ్ నోట్ గురించి చూసుకున్నట్లయితే, ఒక వర్బ్ చివర వై అనేది అక్షరం వస్తే దాని గురించి అబ్జర్వ్ చేయాలి. ఈ వై అనే అక్షరం వచ్చినప్పుడు అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఒక్కసారి, ఇక్కడ వై వచ్చింది, మ్యారీ, క్యారీ, అప్లై, ట్రై అని వచ్చింది. ఇది చూడండి. ఇప్పుడు ఈ సెకండ్ నోట్ లో చూసుకుంటే ఐకైనా మ్యారీనే, యూకైనా మ్యారీనే, యూకైనా మ్యారీ, అంటే ఈ వర్బ్ అనేది మారదు అని తెలుస్తుంది. ఒకవేళ ఈ షీట్ కాడికి వచ్చినాం మనం, ఈ షీట్ కాడికి వచ్చామంటే ఎక్కడికి వచ్చాము, థర్డ్ పర్సన్ సింగులర్స్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉత్తరారని చెప్పాను కదా, ఐఎస్ తీసుకొస్తారు. ఈ ఐఎస్ ఎక్కడెక్కడ వస్తుందనే మనకు క్లారిటీ కావాలి. ఇక్కడ చూడండి, వై చివర ఉండాలి. వై చివర ఉండి దాని ముందు కనుక కాన్సోనెంట్ ఉంటే, కాన్సోనెంట్ అంటే మీకు ఓవెల్స్, కాన్సోనెంట్ అనేది మొదటి వీడియోలో చెప్పాను. ఓవెల్స్ ఓన్లీ 5 ఉంటాయి, ఏ, ఈ, ఐ, ఓ, యు అని చెప్పాను. అది కాకుండా మీ రిమైనింగ్ అన్ని కూడా కాన్సోనెంట్లు అవుతాయి. అంటే వై తీసుకున్నట్లయితే వై ముందున్న అక్షరం ఏంటో చూడాలి. ఈడ వై తీసుకున్నట్లయితే ఈడ కూడా కాన్సోనెంట్ ఉంది. ఈడ వై ముందు అంటే ఎల్ అనేది కూడా కాన్సోనెంట్, ఈడ కూడా
కాన్సోనెంట్ ఉంది. అంటే ఎప్పుడైనా ఒక వర్బ్ ముందు వర్బ్ అనేది చివరి అక్షరం వై ఉండి దాని ముందు కనుక కాన్సోనెంట్ ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చేటప్పుడు ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళు ఐఈఎస్ అనేది తీసుకుంటారు. ఆ వైని తొలగించి అతన్ని తొలగించి వైని తొలగించి ఐఈఎస్ అనేది తీసుకొని వస్తారు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే నోట్ నెంబర్ 3 గురించి చూద్దామండి. ఇది కూడా క్లియర్ అయిపోతే మనకు అసలు ఈ టెన్స్ లో ప్రాబ్లం ఉండదనంటే. నోట్ నెంబర్ 3 కూడా నీకు సేమ్ అట్లనే పే, బై, కమ్, ఆస్క్ అనే వర్బ్స్ తీసుకున్నానండి. ఇక్కడ కూడా చూడండి ఐ, వి, యు, దే అంటే ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ ఫ్లూరల్ కానీ ఏ మాత్రం కూడా చేంజ్ కావట్లేవు. ఒకసారి చూడండి, చేంజ్ కావు కూడా. ఈ థర్డ్ పర్సన్ వాళ్ళని పిలిచినప్పుడు మాత్రమే చేంజ్ అవుతాయని చెప్పాను. అయితే ఈ కానీ షీ కానీ ఇటు కానీ రాజు ఏదైనా పేరు ఉన్నప్పుడైనా ఇప్పుడు పే ఏమైంది, పేస్ అయింది. ఐ పేస్, ఐ పే అంటే నేను చెల్లిస్తాను, ఈ పేస్ అంటే అతను చెల్లిస్తాడు. వి బై మేము కొంటాము, షీ బైస్ ఆమె కొంటాది. ఇలా ఎక్కడ చేంజ్ అవుతుందో క్లారిటీ చూడండి. వై ఉన్నది ముందల ఓవెల్ ఉన్నది. ఒక్కసారి చూడండి, ఇక్కడ వయ్యే ఉంది. సెకండ్ నోట్ లో కూడా వయ్యే ఉంది, కానీ దాని బిఫోర్ మాత్రం ఏమైంది, ఇక్కడ ఓవెల్స్ ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవెల్స్ ఉన్నది. ఓవెల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ వై అలానే ఉంటుంది, దాని పక్కన యాడ్ అయ్యేది అంటే ఎస్ యాడ్ అవుతుంది. అలా కాకుండా మిగతా ఇక్కడ ఈ ఉంది, కే ఉంది, అంటే ఈ ఉన్నా కానీ ఎస్ యాడ్ అవుతుంది. కే ఉంటేనే కాదు, నీకు ఏ వర్బుకి అయినా కానీ ఎస్ యాడ్ అవుతుంది మిగతా వర్బులల్లో. అంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఒక నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక ఏం లేదు. ఇప్పుడు ఈ 3 నోట్స్ కూడా ఇది నోట్ ఏమనుకుంటారంటే ఏదైనా చివరి వర్బు చివర వై ఉండి దాని బిఫోర్ కనుక ఓవెల్ ఉంటే, దాని ముందు కనుక ఓవెల్ ఉంటే అక్కడ మాత్రం ఎస్ వస్తుంది. అలానే మిగతా ఈ ఉన్నా కానీ ఎస్ఏ వస్తుంది, మిగతా ఏ వర్డ్స్ కూడా ఎస్ఏ వస్తుంది అని తెలియండి. ఇప్పుడు మనకు ఒకటి చిన్న మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేసుకున్నాను, సిహెచ్, ఎస్హెచ్, ఎక్స్, ఓ, క్యాచ్, పుష్ ఇలా తీసుకున్నాం కదా. ఈ పదాలకు ఏం చేస్తున్నాము, ఈఎస్ కలుపుతున్నాము అని చెప్పాం. అంటే వర్బు చివర కనుక ఈ ఉంటే ఈఎస్ కలుపుతున్నాను అన్నాను. నెక్స్ట్ వై ఉండి దీని ముందు కాన్సోనెంట్ సౌండ్ ఉంది అనుకోండి, వైని రిప్లేస్ చేసి ఐఎస్ వస్తుందని చెప్పాము సెకండ్ నోట్లో. ఆ తర్వాత కూడా వై ఉండి దీని ముందు ఓవెల్ సౌండ్ ఉండాలి. ఓవెల్ ఇక్కడ కాన్సోనెంట్, ఇక్కడ ఓవెల్ ఉంటే ఏమైతే ఆ వైకి ఓన్లీ ఎస్ యాడ్ అవుతాం. మొత్తానికి మాత్రం అన్నింటిలో కూడా ఎస్ అయితే వస్తుంది. అంటే సర్చార్జీలు తీసుకుంటారయ్యా వీళ్ళు వచ్చినందుకు సర్చార్జీలు తీసుకుంటారని ఇందాక ఏదో చెప్పాను కదా, అది జస్ట్ కామెడీ కోసం చెప్పడమే. అంటే చివరన మాత్రం ఎస్ వస్తుంది. అందుకనే కొన్ని బుక్స్లలో స్ట్రక్చర్ ఏమి ఇస్తాడంటే సబ్జెక్ట్ ఇస్తాడు V1 పక్కన మళ్ళీ V1S అని ఇస్తాడు, ఆబ్జెక్ట్ ఇస్తాడు. అదేం పెద్ద కన్ఫ్యూజ్ గానే వస్తలేదు, అక్కడ ఎస్ అనేది వస్తుంది కాబట్టి కొన్ని బుక్స్ వల్ల అలా స్ట్రక్చర్ ఇస్తాడు అంతే. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 3 నోట్స్ కూడా గింతే, ఈ 2 ఇట్లా కూడా రాసుకున్నా నో ప్రాబ్లం, మీకు అర్థమైతే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, మనం ఎప్పుడైనా టెన్స్ చెప్పేటప్పుడు ముఖ్యంగా నేను నెక్స్ట్ నుంచి టెన్స్ చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే టెన్స్ నేమ్, స్ట్రక్చర్, దాని యొక్క కీవర్డ్స్ చెప్తాను. ఈ కీవర్డ్స్ అనేది ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా, అకాడమిక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకైనా అవి చాలా ముఖ్యమైనవి అండి. టెన్స్ని గుర్తుపట్టడము, హెల్పింగ్ వర్బ్ ఎంత ముఖ్యమో ఆ యొక్క కీవర్డ్స్ అనేది అంతే ముఖ్యం, అంతకంటే ఎక్కువ ముఖ్యం అండి. ఎందుకంటే ఈ యొక్క టెన్స్ ఏ కాలంలో ఉందనేది చెప్పేది మాత్రం ఇక్కడ ఉండే కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ చూసినప్పుడు ఇమీడియట్గా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ లో ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంది, పర్ఫెక్ట్ లో ఉంది అని చెప్పొచ్చు అన్నట్టు ప్రతిదానికి. కానీ ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇది అవసరం లేదండి, ఇది అవసరం లేదు. కానీ ఈ టెన్స్ మాత్రం ఖచ్చితంగా ఇది అవసరం. ఎక్కడ ఎస్, ఎక్కడ ఐఎస్, ఎక్కడ ఈఎస్ వస్తుంది అనేది మాత్రం ఈజీ గుర్తుపట్టాలి. ఇంకొకటి కీవర్డ్స్, ఇందులో కీవర్డ్స్ ఏంటంటే చూడండి, డైలీ, యూజువల్లీ, నార్మల్లీ, జనరల్లీ, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ. ఇంకోటి చూడండి, ఎవ్రీ మార్నింగ్ అయినా, ఎవ్రీ ఈవినింగ్ అయినా, ఎవ్రీ డే అయినా, ఎవ్రీ వీక్ అయినా, ఎవ్రీ మంత్ అయినా, ఎవ్రీ ఇయర్ అయినా, ఎవ్రీ సమ్మర్ అయినా, ఎవ్రీ సండే అయినా కానీ ఇక్కడ కీవర్డ్స్ వస్తాయి. వన్స్ ఇన్ ఏ వీక్ కానీ, వన్స్ ఇన్ ఏ మంత్ కానీ, వన్స్ ఇన్ ఏ ఇయర్ కానీ, ట్వైస్ ఇన్ ఏ మంత్ కానీ, ట్వైస్ ఇన్ ఏ వీక్ కానీ, ట్వైస్ ఇన్ ఏ మంత్ కానీ, ట్వైస్ ఇన్ ఏ ఇయర్ కానీ. సరే ఇవన్నీ ఎందుకు బాగున్నాయింది అని అంటే యాక్చువల్లీ ఇక్కడ వాడేది ఏంటంటే హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే నువ్వు రోజు రెగ్యులర్ గా చేసే పనులనే సింపుల్ ప్రెజెంట్ లో వాడతాం. అందుకని ఇక్కడ చూడండి, రెగ్యులర్ గా, జనరల్ గా, డైలీగా, ఎవ్రీ అని వచ్చింది, ఆఫెన్, వన్స్, ట్వైస్ ఇన్ ఏ వీక్ అంటే ప్రతి వారంలో 1 సార్లు 2 సార్లు అన్నట్టుగా, ప్రతి మంత్ లో 1 2 సార్లు అన్నట్టు, ప్రతి ఇయర్ లో 1 or 2 టైమ్స్ అన్నట్టు. ప్రతి ఇయర్ నేను తిరుపతి పోతాను అనుకోండి, అది ఇందులో వాడతాం. ప్రతిరోజు కూడా నేను న్యూస్ పేపర్ చదువుతాను అనుకోండి, నేను ఇందులో వాడతాను, ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే అని మాట్లాడవచ్చు. అంటే ఇక్కడ నువ్వు చేసేవాల్సిన పని ఏంటంటే ఈ కీవర్డ్స్ ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటారో ఈ కీవర్డ్స్ గుర్తుంచుకోండి. మామూలుగా స్పోకెన్ ఇంగ్లీషే కావాలనుకున్నాడు సింపుల్ ప్రెజెంట్ మనం డైలీ చేసే రొటీన్ యాక్షన్స్ మొత్తం సింపుల్ ప్రెజెంట్ లో వాడతారని గుర్తుంచుకోవాలి. ఓకే,
ఇప్పటి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఎంత స్ట్రక్చర్ యొక్క ఉపయోగాలు ఏంటో చూసుకోవాలి, యూజెస్ తెలుసుకోవాలి. అంటే ఎక్కడెక్కడ ఏ స్ట్రక్చర్ ఉపయోగిస్తామనేది సింపుల్ ప్రెజెంట్ ఎక్కడ ఉపయోగిస్తామని చెప్పాను. ఆల్రెడీ కీవర్డ్స్ చెప్తాను. అది డైలీ వర్క్స్ అనేది మనకి డైలీ వర్క్స్ ఏ ఉంటే అది మనం ప్రెజెంట్ టెన్స్ అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చూపెడతాము. ఆ ప్రెజెంట్ టెన్స్ ఏందనేది ఒకసారి చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మీకు వివరంగా చూపెడతాను చూడండి. ఇప్పుడు మనం చేసేది హ్యాబిచువల్ యాక్షన్స్ అన్న, హ్యాబిచువల్ అంటే అలవాటుగా చేసే పనులు, రిపీటెడ్ యాక్షన్స్ అన్న, రోజు రెగ్యులర్ గా చేసే డైలీ యాక్షన్స్ అన్ని కూడా అదే అంటారు. ఇప్పుడు మనం రోజు హిందూ న్యూస్ పేపర్ చదువుతున్నాం అనుకోండి, ఐ రీడ్ ద హిందూ ఎవ్రీ మార్నింగ్ అంటున్నాను. ఒకసారి చూడండి, సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ వర్బ్ కూడా V1 ఉందా లేదా చూసుకోవాలి ప్రెజెంట్ టెన్స్. ఒకవేళ ఇది సబ్జెక్ట్ ఏంది ఫస్ట్ పర్సన్ కాబట్టి రీడ్ వచ్చేది, ఈ తీసుకున్నాను నేను. ఒకసారి మీకు కన్ఫ్యూజన్ పోవడం అనుకోండి, ఈ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, ఈ రీడ్స్ ద హిందూ డైలీ అన్నాడు. ఎప్పుడైనా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ఓ ఈఎస్ ఐఎస్ వస్తా అని చెప్పాను కదా, ఇక్కడ ఎస్ఏ వస్తా. ఎందుకు వస్తా అంటే ఇది వై లేదు చివరన, వై లేదు కాబట్టి చివరన ఎస్ఏ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు SH CH ఫస్ట్ నోట్ లో ఉన్నది ఈఎస్ వస్తుంది. అది ఎక్కడ వస్తుందో మీకు క్లియర్ గా చెప్పాను, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మళ్ళీ యూ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే. యూ అంటే ఎవరు? నువ్వు. ప్రతిరోజు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు అని అర్థం. షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఆఫెన్. ఆఫెన్ అన్నా కానీ తరచుగా ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది అని అర్థం. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. షీ స్పీక్స్, ఆమె మాట్లాడతాయి అంటే ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఈరోజు చూడండి ఎస్ వచ్చేది, ఇక్కడ ఎస్ వచ్చేది, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ క్లియర్ అర్థం కావడం కోసం ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ తీసుకున్నాను సబ్జెక్ట్ ని. వీ ప్రే టు గాడ్ ఎవ్రీ మార్నింగ్ అంటే మేము ప్రతిరోజు ఉదయం పూట దేవుడిని ప్రార్థిస్తాం. రెగ్యులర్ యాక్షన్స్ అన్నట్టు ఎక్కడ చూసినా. ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ లేకపోయినా V1 ఉందంటే అది ఎవ్రీడే యాక్షన్ అన్నట్టే. రాజు గోస్ టు ఆఫీస్ డైలీ. రాజు అనేటోడు ఎవరు? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ గోస్ వచ్చేది. ఈ ఉంటే ఈఎస్ వస్తుందని నేను ఫస్ట్ నోట్లో చెప్పాను. రాజు గోస్ టు ఆఫీస్ డైలీ, ఆయన రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తాడు అని అర్థం. దే అనే సబ్జెక్ట్ తీసుకున్నాను. దే అంటే వాళ్ళు. గో ఆన్ ఏ టూర్ ఇన్ సమ్మర్స్ అంటే ప్రతి సమ్మర్ లో వాళ్ళు టూర్కి వెళ్తారు అని అర్థం దానికి. ఈ వాచెస్ అన్నాను, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ వాచెస్. ఇక్కడ చూడండి, ఇది క్లారిటీ చూసుకోండి. ఈ వాచెస్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ డైలీ. ఎవరు? అతను రోజుగా నాగరాజ్ స్టడీ సర్కిల్ క్లాసెస్ వింటున్నారు అంటే మన క్లాస్ లో వింటున్నారు అని అర్థం. లేదు, యూ వాచెస్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ డైలీ. మీరు కూడా నాగరాజ్ స్టడీ సర్కిల్ క్లాసెస్ వింటున్నారు డైలీగా. ఇక్కడ డైలీ రాయకపోయినా డైలీగా అన్నట్టే, ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్. ఇదేంటిది? V1 లో ఉంది. V1 లో ఉన్న పని అంటే ఏంది? సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? అది డైలీ యాక్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ రాకపోయినా ఉంటుంది. ఎందుకు ఈ కీవర్డ్స్ అంటే ఇది ఈ కీవర్డ్స్ ఉన్నప్పుడు ఇక్కడ వర్బ్ వేరేది ఇస్తాడు. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి అది క్లియర్గా ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ లాస్ట్ తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తాను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎట్లా అనేది. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్, డైలీ జరిగే యాక్షన్స్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? స్టేట్మెంట్లే తెలుసుకుంటున్నాం. మరి క్వశ్చన్ ఎట్లా అడగాలి, అసలు ఈ టెన్స్ని ఎలా మాట్లాడాలి, మనం ఎక్కడెక్కడ మాట్లాడాలి అనేది మనకు స్పోకెన్ లో ఎలా ఉంటుంది అనేది కొద్దిగా నేర్చుకుందాం. అది వరకు మనం సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ గురించే చూస్తున్నాం. కానీ దాన్ని నెగిటివ్ ఎలా చేయాలి, పాజిటివ్ ఎలా చేయాలి, పాజిటివ్ సెంటెన్స్ మాత్రం వాడుకున్నాం. నెగిటివ్ సెంటెన్స్ కానీ క్వశ్చన్ కానీ ఎలా మార్చాలి అంటే మనం ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్లో అసెర్టివ్ సెంటెన్స్ అన్నాను, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అన్నాను. అంటే గివింగ్ ఇన్ఫర్మేషన్, ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ అన్నాను. ఒకవేళ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ అడగాలి, క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ అడగడం కూడా మనకు రావాలి. అంటే డైలీ యాక్షన్స్ నువ్వు ఏమైనా చేస్తావా చేయవా అని అడగడం కూడా క్వశ్చన్ కదా, ఆ క్వశ్చన్ అడగడం రావాలి. అంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం క్వశ్చన్ ఎలా తయారు చేయాలనేది చూడాలి, నెగిటివ్ ఎలా రాయాలనేది చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. యూ ప్లే క్రికెట్ అన్నానండి. నువ్వు క్రికెట్ ఆడతావు. యూ ప్లే క్రికెట్ నువ్వు ఆడతావు. యూ డోంట్ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడవు. డూ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడతావా? ఈ ఎలా వచ్చినాయి చెప్తాను. డోంట్ యూ ప్లే క్రికెట్ సార్, ఈ డూ కానీ డోంట్ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ అని మీరు అడగొచ్చండి. ఇంతకుముందు క్లాస్లోనే నేను వర్క్ ఫార్మ్స్ చెప్పినప్పుడు ఆ వర్క్ ఫార్మ్స్ క్లాస్లో నీకు టెన్సెస్ 3 స్ట్రక్చర్లతో నేర్చుకోవచ్చు అని కూడా చెప్పాను. 12 స్ట్రక్చర్లు కూడా అవసరం లేదు. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అని 3 హెల్పింగ్ వర్డ్స్తో చేశాను. డూ ఫార్మ్స్ లో ప్రెసెంట్ యొక్క డూ ఫార్మ్స్ ఏమన్నాను? డూ, డస్ అన్నాను. డస్ అంటే ఎస్ ఉంది. ఎస్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్స్కి వస్తుంది. డూ అన్నప్పుడు మనకు మిగతా అన్నిటికి వస్తుంది. అంటే ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ ప్లూరల్ కూడా వస్తుంది. అంటే ప్లూరల్ మీన్స్ దే అన్నట్టు. అయితే వాటికి డూ మాత్రం వస్తుంది. ఆ డూ తోటి ఇక్కడ క్వశ్చన్ చేస్తాం అన్నట్టు. మిగతా అన్నిటికి కూడా హెల్పింగ్ వర్డ్స్ ఉంటాయి. కానీ ప్రెసెంట్ టెన్స్ లో, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో, పాస్ట్ లో, సింపుల్ పాస్ట్ లో మనకి హెల్పింగ్ వర్డ్స్ అవపడవు. కాబట్టి అక్కడ మనం డూ ఫార్మ్స్ అందుకే చెప్పాను మీకు. హెల్పింగ్ వర్డ్స్ ఫార్మ్స్ చెప్పి దాంతో టెన్స్ ఎలా గుర్తుంచుకోవాలో చెప్పాను. అక్కడ చెప్పిందే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డూ కానీ డస్ కానీ వాడతాం ఇక్కడ హెల్పింగ్ వర్డ్స్. అయితే ఇప్పుడు యూ ప్లే క్రికెట్ అన్న, యూ డూ ప్లే క్రికెట్ అన్న సేమ్ అండి. ఈ డూ అనేది ఇప్పుడు డోంట్ రాశాను అంటే నువ్వు క్రికెట్ ఆడతావు, నువ్వు క్రికెట్ ఆడవు అని చెప్తున్నాను. అంటే డోంట్ రాశాను. ఎప్పుడైనా ఇక్కడ డూ ఉంటుంది అని చెప్పాను కదా, ఈ సబ్జెక్ట్ ముందు
హెల్పింగ్ వర్బ్ కనుక వస్తే అది క్వశ్చన్ అవుతుంది, అందుకనే క్వశ్చన్ మార్క్ పెట్టాను చూడండి. ఏ టెన్స్ లోనైనా ఇదే రూల్ అండి. సబ్జెక్ట్ ముందు అంటే మనం మన స్ట్రక్చర్ ఏంది, సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందు వచ్చింది అనుకోండి, అది క్వశ్చన్ అవుతాయి ఏ సెంటెన్స్ లో. అది ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడతారు. ఒక్కసారి చూడండి. డూ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడతావా? డోంట్ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడవా అని అడుగుతున్నావు. ఇప్పుడు దీంతో ఇంకెన్ని క్వశ్చన్లు తయారు చేయొచ్చో చూడండి. డూ యూ ప్లే క్రికెట్ అంటే వెన్ డూ యూ ప్లే క్రికెట్, ఎప్పుడు ఆడతావు? వై డూ యూ ప్లే క్రికెట్, ఎందుకు ఆడతావు? వేర్ డూ యూ ప్లే క్రికెట్, నువ్వు ఎక్కడ ఆడతావు? క్రికెట్ ఎలా ఆడతావు అంటే హౌ డూ యూ ప్లే క్రికెట్ అంటే మనకు ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ఎక్కడ, ఎందుకు, ఎలా అనేది అడుగుతాం కదా. వెన్ డూ యూ ప్లే క్రికెట్, వెన్ ఎప్పుడు ఆడతావు అంటున్నావు. వై డూ యూ ప్లే క్రికెట్, ఎందుకు ఆడతావు అంటున్నావు. వేర్ డూ యూ ప్లే క్రికెట్, ఎక్కడ ఆడతావు అంటున్నావు. హౌ డూ యూ ప్లే క్రికెట్, ఎలా ఆడతావు అంటున్నాను. ఈ క్వశ్చన్ అడగడమే కష్టం. ఇంగ్లీష్ లో హౌ డూ యూ ప్లే క్రికెట్, ఐఎమ్ ఎక్సలెంట్, సూపర్ అని మనం ఎట్లా చెప్తాం, ఆడతామని చెప్తాం. ఐఎమ్ ఏ బౌలర్ అని చెప్తాం, ఐఎమ్ ఏ బ్యాట్స్మెన్ అని చెప్పుకుంటాం. చెప్పడం ఈజీ, కానీ క్వశ్చన్ అడగడమే కష్టం. ఈ క్వశ్చన్ అడగడం కూడా ఎలా అనేది క్లియర్ గా చూసుకోండి. ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది ఇక్కడ ఏం లేకపోయినా డూ ఉన్నట్టే అండి. ఇది ఈ డూ ఉన్నట్టు, ఈ డూను ముందు తీసుకొస్తేనే క్వశ్చన్ అన్నట్టు. యూ డూ ప్లే క్రికెట్ అన్నా ఓకే, యూ ప్లే క్రికెట్ అన్నా ఓకే, ఎందుకంటే V1 మాత్రమే తీసుకుంటున్నాము. ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడతారు. ఒక్కసారి క్లియర్ చూడండి. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ యూ బదులు నేనేం తీసుకుంటానంటే దే తీసుకుంటాను. దే కూడా ఏంది థర్డ్ పర్సన్ ఫ్లూరల్ కాబట్టి దానికి కూడా డూనే ఉంటుంది కదా. సేమ్ క్వశ్చన్ ఇంతే కదా. చూడండి మీకు ఇవన్నీ తెలిసే ఉంటుంది, కానీ మనం ప్రాక్టీస్ చేయమంతే. ఇప్పుడు దే అయినా దే ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడతారు. దే డోంట్ ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడరు. వెన్ డూ దే ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడతారా? డోంట్ దే ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడరా? ఒకవేళ క్రికెట్ ఆడకపోతే వై డోంట్ దే ప్లే క్రికెట్, ఎందుకు ఆడట్లేవు అని అడగడం కూడా ఆస్కారం ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒకరిని రమ్మన్నా నేను రాను అంటాడు, అప్పుడు కూడా మనం అడగొచ్చు కదా. అంటే అది కూడా రెగ్యులర్ కాదు కాబట్టి అక్కడ అడగమంతే. ఓకే క్లియర్. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తే ఈ సబ్జెక్టును మార్చడం వల్ల మళ్ళీ ఒక 8 సెంటెన్స్ వచ్చాయి. అంటే మన సబ్జెక్ట్ మార్చుతూ ప్రాక్టీస్ చేస్తుంటే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ సపరేట్ చూడాల్సిన అవసరం లేదు. ఈ లాజిక్ ఏం తెలియాలి, మళ్ళీ డూ ఎక్కడ వస్తుంది, డస్ ఎక్కడ వస్తుంది అనేది తెలియాలి. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే థర్డ్ పర్సన్ సింగులర్ చూసుకున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్స్ కూడా పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, అలాగే పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అయిపోయింది. థర్డ్ పర్సన్ ప్లూరల్ కూడా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. అవి ఇంకా మీరు కొంచెం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సబ్జెక్ట్ మార్చాలి, లేదంటే వర్బ్ను మార్చుకోండి. చేసుకుంటే వందలు కూడా తయారు చేసుకోవచ్చు. స్పోకెన్ రావాలనుకున్న వాళ్ళైనా, గ్రామర్ రావాలనుకున్న వాళ్ళు కీవర్డ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ పర్సన్ సింగులరే కదా ఈ అన్నప్పుడు ఈ ప్లేస్ అన్నాను. ఈ వై ఉంది, ముందు ఓవెల్ ఉంది కాబట్టి ఎస్ వస్తుందని మీకు 3వ నోట్లో చెప్పాను, నోట్ నెంబర్ 3లో చెప్పాను. అందుకే ఇది చూసుకోండి, ఇక్కడ ఎస్ వచ్చేది. ఈ ప్లేస్ క్రికెట్ అన్న, ఈ డస్ ప్లే క్రికెట్ అన్న సేమ్ అండి. ఇక్కడ డస్ రాసిన, ఇక్కడ ఎస్ రాదు. ఓకే, అయితే ఈ ప్లేస్ క్రికెట్ అని ఏం సార్ డూ డస్ అని మళ్ళీ చెప్పమన్నా చెప్తున్నాను చూడండి. డూ ఫార్మ్స్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో డూ లేదా డస్ అనేది ఉంటుందని చెప్పాను హెల్పింగ్ వర్బ్స్ తోటి. అంటే డస్ ఎక్కడ వస్తుంది అంటే ఎస్ ఉన్నది కదా, ఎస్ ఉన్నది కాబట్టి ఏమవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్స్ వస్తుందని చెప్పాను. చూడండి, ఆ తర్వాత ఈ ప్లేస్ క్రికెట్ అంటే పాజిటివ్ సెంటెన్స్, అది పాజిటివ్ ప్లస్ లా తీసుకున్నాను. ఈ డజంట్ ప్లే క్రికెట్ అంటే అతను క్రికెట్ ఆడాడు అన్నాడు, ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మైనస్ తీసుకున్నాను. ఈ ప్లేస్ క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు, ఇది V1 లో ఉంది కాబట్టి ఆయన రెగ్యులర్ గా ఆడడమా, ఎవ్రీ వీక్ ఆడడమా, ఎవ్రీ మంత్ ఆడడమా అనేది దాని అర్థం అన్నట్టు. అంత పెద్దగా సెంటెన్స్ రాయొద్దు అనుకున్నాను, రాయలేదంటే. ఈ ప్లేస్ క్రికెట్, ఈ డజంట్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడడు. డస్ ఈ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడా? దిస్ ఇస్ ద క్వశ్చన్. విచ్ క్వశ్చన్? పాజిటివ్ క్వశ్చన్. ఇది నో నోట్, నాట్ అనేది లేదు, ఇక్కడ నాట్ అనేది వచ్చేది కాబట్టి అది నెగిటివ్ అయిపోతుంది. డజంట్ ఈ ప్లే క్రికెట్ అంటే అతను క్రికెట్ ఆడడు. ఇప్పుడు దీనికి మనం సేమ్ ఇందాకలైనా ఒకసారి చూడండి. సేమ్ ఎందుకు ఎప్పుడు ఆడతాడు? వెన్ డస్ ఈ ప్లే క్రికెట్, వేర్ ఆడతాడు, ఎక్కడ ఆడతాడు? వేర్ డస్ ఈ ప్లే క్రికెట్, why does he play cricket? how does he play cricket అంటే when does he play cricket ఎప్పుడు ఆడతాడు? where does he play cricket ఎక్కడ ఆడతాడు? why does he play cricket ఎందుకు ఆడతాడు? how does he play cricket అంటే ఎలా ఆడతాడు
అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా డజంట్ కూడా సేమ్ అలా క్వశ్చన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను, ఇక్కడ ఈ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను అతను అనేది. ఈ బదులు ఏం చేస్తాను నేను షీ అని పెడతాను. చూడండి ఒకసారి, షీ అయినా కదా సేమే కదా, ఆమె అని వస్తాను. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? షీ ప్లేస్ క్రికెట్, షీ డజంట్ ప్లే క్రికెట్, డస్ షీ ప్లే క్రికెట్, డజంట్ షీ ప్లే క్రికెట్. ఆమె ఆడుతుంది, ఆమె ఆడదు, ఆమె ఆడుతుందా, ఆమె ఆడదా. చాలా మంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు వస్తావా అని అంటారు. అది ఫేస్ రీడింగే, కానీ నువ్వు వస్తావా అనేది అలా ఎట్లా ఉంటుంది? యూ కమ్ అనేది కరెక్ట్, అది నువ్వు వస్తావా అనేది అది తప్పది. డు యూ కమ్ విత్ మీ, నువ్వు నాతో వస్తావా అని అది క్వశ్చన్ అవుతుంది. కానీ బట్ ఏంటంటే అక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అవ్వబడతాయి, కానీ ఇవరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా క్వశ్చన్ అడగారు. క్వశ్చన్ అడగకుండా రమ్మన్నారు. యూ కమ్ అంటారు, యూ గో అని అంటారు. డు యూ గో, నువ్వు వెళ్తావా అనేది చెప్పరు. అందుకనే క్వశ్చన్ అడగడం అనేది ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ అడగడం ఎలా అనేది క్లారిటీగా తెలుసుకున్నారు కదా. ఒకవేళ దీని బదులు నేను ఏమంటాను, ఒక రాజు అనే పేరు రాస్తానండి. ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ సింగులర్ లో ఇంకొక నేమ్ తీసుకుంటాను. సారీ అండి, ఇప్పుడు ఒక నేమ్ తీసుకున్నాను. ఇక్కడ రాజు అని తీసుకున్నా కానీ సేమే కదండి. ఇది కూడా థర్డ్ పర్సన్ సింగులరే కదా. రాజు ప్లేస్ క్రికెట్, రాజు డజంట్ ప్లే క్రికెట్. అతను క్రికెట్ ఆడతాడు, అతను క్రికెట్ ఆడాడు. డజ్ ఈ రాజు ప్లే క్రికెట్? క్రికెట్ ఆడతాడా? ఎప్పుడు ఆడతాడు? వేర్ డజ్ రాజు ప్లే క్రికెట్? ఇక్కడ చూడండి, డజంట్ రాజు ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడడా అని అంటాము. అంటే క్వశ్చన్ ఫామ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. స్పోకెన్ లో అయితే చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడకపోవడానికి కూడా మనం ముఖ్యంగా ఇదే. నేను ఆఫ్టర్ టెన్స్ టాపిక్ మొత్తం అయిపోయాక ఒక్క 2 క్లాసులు తీసుకుంటా. 2 క్లాసులలో మీకు ఇప్పటికీ క్లియర్ అవుతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్ చేసే పనులను సింపుల్ ప్రెజెంట్ లో వాడాలి. సింపుల్ ప్రెజెంట్ లో క్వశ్చన్ ఎలా చేయాలి, డూ డజ్ నే తీసుకోవాలి అని చెప్పాను. అసలు క్వశ్చన్ ఎట్లా ఫామ్ అవుతుంది? హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చి సబ్జెక్ట్ తర్వాత వస్తే అవుతుంది అన్నాను. అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఉండాల్సింది, సబ్జెక్ట్ ఇటు వచ్చి హెల్పింగ్ వర్బ్ ఇటుకు వస్తుంది, అంతే. అంతకంటే ఎక్కువ ఏం లేదు. సేమ్ సెంటెన్స్. ఇక్కడ నువ్వు వర్బ్స్ ను మార్చుకున్నా కొద్దీ ఏంటంటే రాసుకోవచ్చు. ఇప్పుడు రాజు ప్లే క్రికెట్ అంటే రాజు వాచ్ టీవీ అని రాయండి, రాజు డజంట్ వాచ్ టీవీ అని రాయండి, రాజు గో టు మార్కెట్ అని రాయండి, రాజు డజంట్ గో టు మార్కెట్ రాయండి, డజ్ రాజు గో టు మార్కెట్ అని రాయండి, డజంట్ రాజు గో టు మార్కెట్ అని రాయండి. వస్తాడా పోడా అనేది అంతే కదా. హెల్పింగ్ వర్బ్ మనం మెయిన్ వర్బ్ ను మార్చుకుంటూ పోయినా కానీ మనకు పని అనేది మారుతూ ఉంటది. లేదా ఇంకా ఏంటి, నీకు సబ్జెక్ట్ మారుతున్నా కొద్దీ నీకు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా ఈజీగా అయిపోతుంది. మన దాంట్లో ఈ రకంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇంకో మనకు ఒకటి మీకు చెప్పాను, హ్యాబిచువల్ యాక్షన్స్ అనే చెప్పాను. సింపుల్ ప్రెజెంట్ చాలా యూసేజ్ ఉంటాయి. ఆ యూసేజ్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ప్రతి దానికి ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ప్రతి టెన్స్ లో కూడా ఇలా ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా అన్నిటి చేయలేను. ఎందుకంటే మళ్ళీ వాటికి గ్రామర్ టాపిక్స్ కూడా తెలియాలి కాబట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక్కసారి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.